భగవాన్ బుద్ధుని సందర్శించుకోవాలని ఆశగా ఉందా? అలాగైతే రండి, వైశాఖ పౌర్ణమి రోజున శారదా నదీ తీరాన ఒక మలిసంధ్య వేళ విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో శంకరం అనే గ్రామంలో ఉన్న బొజ్జన్న కొండకు రండి. అక్కడ అందమైన రూపాలలో ఉన్న భగవాన్ బుద్ధుని శిల్పాలను చూడడానికి రండి. మీ మనసుని మధురానుభూతులతో నింపగా ఎవరో ఒకరు మీకు తెలియకుండానే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ శరీరాన్ని ఆనంద తరంగిణిగా మీటుతున్నట్టనిపిస్తుంది. బౌద్ధం పరిడవిల్లిన క్రీస్తు శకం 400 సంవత్సరాలలో తెలుగునాట ప్రాచుర్యం పొందిన బౌద్ధ సంప్రదాయాలకు పుట్టినిల్లు ఈ బొజ్జన్న కొండ. అక్కడ మహాస్తూపాన్ని దర్శించుకునే సమయములో హీనయానం, మహాయానం, వజ్రయానం ఇలా 3గా విభజన జరిగినప్పుడు బౌద్ధం కూడా మహారాజు దండాన్ని పట్టిన చేతులతో, భిక్ష పాత్రతో బుద్ధ భగవానుడు మనతోటి నడిచిన మహా త్రిశరణం అర్థమవుతోంది. తూర్పు పడమరలలో ఉన్న బొజ్జన్న కొండ, లింగాల గుంట కొండల మీద భోరున వర్షం కురిసి అక్కడున్న శిల్పాల మీద, స్తూపాల మీద పడే సమయములో రేగే మట్టి వాసన పీల్చినప్పుడు ఆ కాలంలో బౌద్ధ భిక్షులు సంచరించేటప్పుడు ఉన్న పాఠశాలలు మన కళ్ల ముందు కదులాడుతాయి. శుద్ధోదన మహారాజులకు సారథి ప్రణామములు. మా పుత్రుడు సిద్ధార్థుడు పూదోడికి వెళ్ళు సమయమందు అతనికి ఎదురుగా ముసలివారు, వ్యాధిగ్రస్తులు, పార్థవ దేహాలు, సన్యాసులు రాకూడదని సైనికుల్ని ఆజ్ఞాపించండి. అంతేగాక మార్గమంతటా సుగంధ పరిమళాలను చిలకరించండి. ఈ నొప్పులను నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ వ్యాధితో బతకడం కన్నా మరణించడమే మేలు. ఎవరితను? అతను ఒక వ్యాధిగ్రస్తుడు ప్రభు. వ్యాధి అనగా? ఈరోజు ఇంత భారంగా గడిచినది. ఏదో మాయ నేను ఏదో చెయ్యాలని కొరిగొల్పుచున్నది. రేపది నన్ను ఇచటనే ఉండనిచ్చునా, లేక వేరే ఎచటనైనను తీసుకువెళ్లి వదిలినా? మానవుల దుఃఖాలకి కారణం ఏమిటి? ఆ విషయాన్ని శోధించి జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు.
బొజ్జన్న కొండ ఎక్కి చూసినచో కనుచూపు మేర పచ్చని పొలాలు ప్రకృతి మాత ధరించిన పట్టు పీతాంబరం వలె కానవచ్చు. బొజ్జన్న కొండ. ఈ కొండపై మనోహరముగా చెక్కబడిన గౌతమ బుద్ధుని విగ్రహాలు ఎంతో అందముగా కనిపించు. ఈ గుహాలయాలకు దగ్గర బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన స్తూపాలు ఉన్నాయి. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడాన్ని పురావస్తు శాఖ జాతీయకరించింది. ఇక్కడ ఉన్న విగ్రహాలను, గుహాలయాలను క్రీస్తు శకం 4 నుండి క్రీస్తు శకం 9 వరకు నిర్మించారు. మరికొందరి భావన ప్రకారం ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 9 వరకు నిర్మించి ఉండవచ్చు. వీటిని 2 అంతస్తులుగా తొలిచారు. ఈ కొండపై 4 ఆశ్రమ గుహలున్నాయి. వాటిల్లో 3 ధ్యాన బుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహ ద్వారానికి 2 వైపులా పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. గుహ అంతర్భాగం చతుర్భుజాకారంలో ఉండి 16 స్తంభాలతో 20 గదులతో తొలచబడి ఉంది. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై